హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. ఈ దేవాలయంలో హనుమంతుణ్ణి బేడీలతో ఎందుకు బంధించారో మీకు తెలుసా? ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న హిందూ దేవాలయాలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. అలాగే ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు కూడా ఉన్నాయి. మన దేశంలో అనేక ఆలయాలు, చారిత్రాత్మక ఆలయాలు, దేవాలయాలు ఒడిశాలోని వెలిసిన పూరి జగన్నాథుని ఆలయం, అలాగే శ్రీరాముని భక్తుడు ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఈ పుణ్యక్షేత్రంలో ఉంది. హనుమంతుని దేవాలయాన్ని దారియా మహావీర క్షేత్రంగా పిలుస్తారు. అయితే ఈ దేవాలయంలో హనుమంతుని సంఖ్యలతో బంధించారు. అసలు హనుమంతుని ఎందుకు బంధించారు, అసలు ఈ దేవాలయంలో ఏం జరిగిందో ఈ వీడియోలో చెప్తాను. పూరి క్షేత్రంలో జగన్నాథుడు వెలిసిన తర్వాత ఆయన దర్శనం కోసం సముద్రుడు ఆ దేవాలయాన్ని సందర్శించేవాడు. అప్పుడు దేవాలయంలోకి ఊరంతా సముద్రం నీరు చేరి సముద్రం నుంచి రక్షించమని ఆ జగన్నాథుణ్ణి వేడుకుంటారు. ప్రజలంతా ఆ జగన్నాథుణ్ణి వేడుకోవడంతో జగన్నాథ స్వామి ప్రత్యక్షమై ఈ క్షేత్రాన్ని రక్షకుడుగా ఉండే బాధ్యతను హనుమంతునికి ఇచ్చాడు. అయితే హనుమంతుడు జగన్నాథుని అనుమతి లేకుండా అయోధ్య వెళ్ళినట్లు తెలుసుకుంటాడు. అప్పుడు ఆగ్రహానికి గురైన జగన్నాథ స్వామి హనుమంతుని కాళ్ళు చేతులను తాడుతో కట్టేశాడట. అంతేకాకుండా ఇక ముందు అక్కడి నుండి ఎక్కడికి వెళ్లకుండా సంఖ్యలతో ఈ క్షేత్రంలో సముద్రుడు రాకుండా కాపలా కాయమని చెప్పాడు. అప్పటి నుంచి ఈ క్షేత్రంలో ఆంజనేయుడు సంఖ్యలతో దర్శనమిస్తాడని ఆ స్వామివారికి దరియా మహావీర అని పేరైతే వచ్చింది. ఆ విధంగా జగన్నాథ స్వామి హనుమంతుని చేతులు కాళ్ళను గొలుసులతో కట్టి ఎక్కడికి వెళ్లకుండా రాత్రింబవలు తీరాన్ని పహార కాయాలని ఆజ్ఞాపించాడు. హనుమంతుడిని బంధించిన తర్వాత సముద్రం నీరు ఎన్నడూ జగన్నాథ ఆలయాన్ని తాకలేదని నమ్ముతారు. ఒడిశాలోని పూరిలో ఉన్న ఈ ప్రసిద్ధ బేడి హనుమాన్ ఆలయము హనుమంతుడు గొలుసులతో బంధించబడిన రూపంలో కొలువై ఉన్న పవిత్ర స్థలం. ఈ విధంగా జగన్నాథ ఆలయానికి రక్షణ కల్పించే బాధ్యతలో భాగంగా హనుమంతుడు అక్కడ బంధించబడి ఉన్నాడని మన పురాణాల్లో చెప్తుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై జగన్నాథ్, జై బజరంగ్ బలి అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.